కాకినాడ లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ 149వ క్లబ్ డేని ఘనంగా నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్లో క్లబ్ ప్రెసిడెంట్ నేమాని రామం ఆధ్వర్యంలో జరిగింది. టౌన్ హాల్ సెక్రటరీ సుబ్రహ్మణ్య మాస్టర్ స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబులు పాల్గొని క్లబ్ డేని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఇటీవల దుబాయ్లో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ విజేతలు బస్వా ప్రసాద్, విల్లా ప్రకాష్లను అతిథులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా క్లబ్ డే ప్రెసిడెంట్ రామమును అతిథులు క్లబ్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ ప్రెసిడెంట్ ఆనంద్, సెక్రటరీ సుబ్రహ్మణ్య మాస్టారు, వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రాజు, జాయింట్ సెక్రటరీ ఎర్ర మహేష్, ట్రెజరర్ నెక్కంటి శ్రీనివాస్, సభ్యులు చిట్టేరి ఇంద్రనీల్, బచ్చు శేఖర్, పసుపులటి శ్రీనివాస్, మల్లిపూడి రాంబాబు, వేపకాయల రామకృష్ణ, తాలరేవ్ వర్మ, టిఎన్ ప్రసాద్, సిహెచ్ లక్ష్మణ్ కుమార్, పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అబ్బాయి నీకు టైం ఉంది, నువ్వు వెళ్ళి కాసేపు ఇంకా కాకినాడ ఆడుకో, యూ ప్లే యువర్ సెకండ్ ఇన్నింగ్స్. ఆ సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాను. ఆ ఆటలో ఇవాళ మీరు నన్ను ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. ఇది వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఇట్. I feel I am very, very lucky. And also, there are many giants here. ఈ క్లబ్ పైడా వెంకట చలపతి జమీందారు గారు వారు 1877లో స్థాపించారు. 149 సంవత్సరాలు. ఆయన ఎంతో గొప్ప మహానుభావుడు. ఈ మొత్తం స్థలం అంతా ₹1 అద్దెకి ఇచ్చాట. కొన్నాళ్ళు ₹1 అద్దె ఇచ్చాడు, తర్వాత ఎవరో ఇవ్వలేదు. బట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ క్లబ్. ఇట్స్ ఎ గ్రేట్ బెనిఫిషెన్స్. అది మహాదాత. క్లబ్లో ఎంజాయ్ చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో దాని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. రాబోయే కాలంలో మంచి స్విమ్మింగ్ పూలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను జిమ్నాజియం ఏర్పాటు చేయాలని సంకల్పించున్నాము. దానికి అందరికీ కూడా మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే 150వ సంవత్సరం వార్షికోత్సవానికి మీ అందరి సహకారాలతో చాలా ఘనంగా ఏర్పాటు చేయాలని సంకల్పించున్నాము. మీ అందరూ కూడా సహాయం అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. సంస్థకి భారం కాకుండా, సంస్థ నుంచి ₹1 కూడా తీసుకోకుండా అడిగిన వెంటనే సహకరించిన మొత్తం మన సభ్యులందరూ కూడా సహకరించడంతో పంత నాన్నయ్య గారి చేతుల మీదుగా ఆ స్కాలర్షిప్ కార్యక్రమం కూడా చేసామండి. అదేవిధంగా డిసెంబర్లో 400 మంది వృద్ధులకి దుప్పట్ల కార్యక్రమం కూడా శ్రీ వనవాడ మహేష్ గారి చేతుల మీదుగా చేయడం జరిగిందండి. అంటే ఈ సేవా కార్యక్రమాలు చేయడం మనం చేసేది ఏంటంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే. కాకపోతే ఏంటంటే క్లబ్ లిటరేషన్ దీని అసలు పేరు కానీ ఎవరికి తెలియదు. టౌన్ హాల్ క్లబ్ అంటారు. దాని గురించి మనకు ఒక ఇది ఉంది. అది పోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మహిళలందరూ కూడా మరీ ఎక్కువగా వచ్చేటట్టుగా మా యొక్క క్లబ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సాయంత్రం అయితేలోకి ఫ్యామిలీతో సరదాగా వచ్చే విధంగా ఒక ఫ్యామిలీ రూమ్ ఏర్పాటు క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా మొన్న కూడా చెప్పాను నేను, మహిళలందరికీ, మా మహిళలందరికీ కూడా మీరు ప్రతి నెలలో ఒకసారి మీరు పెట్టుకున్నట్లయితే, మీరు కిట్టి పార్టీ కానీ యాక్టివిటీస్ ఉంటే